హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వివో నుంచి వివో V25 మొబైల్ మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. అలాగే ఈ వివో V25లో ఏ డిపార్ట్మెంట్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందో కూడా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఈ మొబైల్ కొనాలనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వివోలో V సిరీస్ అంటే మెయిన్గా వీళ్ళు ఫోకస్ చేసేది డిజైన్ అండ్ కెమెరాస్ని అయితే వీళ్ళు మెయిన్గా ఫోకస్ చేసి ఈ మోడల్స్ని అయితే తీసుకొని వస్తారు. ఈ వివో V25 అండ్ V25 Pro ఈ రెండు మోడల్స్ కూడా మనకి ఏదైతే లాస్ట్ జనరేషన్ వివో V23 అండ్ V23 Pro ఉందో ఆ రెండు మోడల్స్కి సక్సెసర్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ V23 లాస్ట్ జనరేషన్లో మనకి కలర్ చేంజింగ్ ప్యానల్ అయితే తీసుకొని రాలేదు. ఓన్లీ హై ఎండ్ మోడల్లోనే V23 Proలోనే తీసుకొని వచ్చారు. కానీ ఇప్పుడు ఈ V25 సిరీస్లో మనకి బేస్ మోడల్ అయిన V25 అండ్ V25 Pro రెండింటిలోనూ మనకి కలర్ చేంజింగ్ ప్యానల్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఈ V25కి కలర్ చేంజింగ్ ప్యానల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ అని కూడా ఈ మొబైల్కి చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది కెమెరా డిపార్ట్మెంట్ గురించి అయితే మెయిన్గా మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెట్ని అయితే తీసుకొని వచ్చారు. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. అండ్ మెయిన్ కెమెరా ఏదైతే ఉందో 64 మెగాపిక్సెల్ మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్స్తో వర్క్ అవుతుంది. ఇందులో ఫొటోస్ అయినా లేదంటే వీడియో రికార్డింగ్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఈ కెమెరా అయితే మెయిన్ కెమెరా అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అలాగే ఫ్రంట్ కెమెరా కూడా మనకి 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరాతో తీసుకొని వచ్చారు. ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మనం 4K 30 fps వీడియో రికార్డింగ్ కూడా చేయవచ్చు. అండ్ కెమెరా డిపార్ట్మెంట్లో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా ఫీచర్స్ని అయితే వీళ్ళు యాడ్ చేసి కెమెరా డిపార్ట్మెంట్లో అయితే తీసుకొని వచ్చారు. మీరు కనుక కెమెరాని మెయిన్ ప్రయారిటీ అనుకుంటే ఈ మొబైల్ మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఈ మొబైల్లో చాలా మంచి ఫీచర్స్ అయితే కెమెరా డిపార్ట్మెంట్లో ఉన్నాయి. అలాగే మిగతా స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 6.44 ఇంచెస్ FHD ప్లస్ AMOLED స్క్రీన్తో 90 Hz రిఫ్రెష్ రేట్తో అండ్ 1300 nits పీక్ బ్రైట్నెస్తో ఈ డిస్ప్లే వస్తుంది. అలాగే మీ డిస్ప్లే మనకి వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవి హెచ్డీలో కూడా వీడియోస్ చూడొచ్చు. అండ్ HDR10+ అండ్ డాల్బీ విజన్ ఇవి సపోర్ట్ అయితే ఈ డిస్ప్లేకి అయితే చేయదు. చాలామంది హై ఎండ్ మోడల్లో ఎక్స్పెక్ట్ చేస్తారు HDR10+ అండ్ డాల్బీ విజన్ అయితే ఈ డిస్ప్లే అయితే సపోర్ట్ అయితే చేయదు. అండ్ మనం ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మనకి 6nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. ఏదైతే స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ ఉందో ఆ ప్రాసెసర్కి కాంపిటేటర్ అని కూడా ఈ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ చెప్పుకోవచ్చు. ఇందులో మీరు గేమ్స్ కూడా ఆరామ్సే ఆడుకోవచ్చు. BGMA కూడా స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో 60 fps హ్యాండిల్ అయితే చేయగలదు. కాకపోతే హెవీ గేమింగ్ కోసం మీరు యూజ్ చేస్తే మాత్రం ల్యాగ్స్ని అయితే నోటీస్ చేస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఇందులో మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. మీరు హెవీగా మొబైల్ని యూజ్ చేసినప్పుడు ఈ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ మొబైల్ హీటింగ్ ప్రాబ్లం రాకుండా ఉండడానికైతే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్తో UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. ఫాస్ట్ ర్యామ్ అండ్ ఫాస్ట్ స్టోరేజ్. అండ్ ఇందులో మనకి రెండు వేరియంట్స్ అయితే ఈ V25లో తీసుకొని వచ్చారు. బేస్ వేరియంట్ 8GB 128GB అండ్ హై ఎండ్ వేరియంట్ 12GB 256GB. అండ్ 5G బ్యాండ్స్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే కనుక ఇవి రెండు మోడల్స్ కూడా మనకి 5G బ్యాండ్స్ని అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. మీకు డిస్ప్లే అయితే అవుతున్నాయి కదా, ఈ 5G బ్యాండ్స్ని అయితే ఈ మొబైల్లో అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ మనకి ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది. బేస్ వేరియంట్ 8GB మోడల్లో మీకు 8GB ర్యామ్ ఎక్స్పెన్షన్ అయితే ఇంటర్నల్ స్టోరేజ్ని అయితే యూజ్ చేసి ర్యామ్ని ఎక్స్పెన్షన్ అనేది చేసుకోవచ్చు. నా వరకు అయితే ఎనఫ్ 8GB అయితే మీకు మొబైల్లో సరిపోతుంది. ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ అయితే మీరు ఆఫ్ చేసుకొని ఉంచుకోండి బెటర్. ఎందుకంటే మీకు స్టోరేజ్ అనేది ఈ మొబైల్ మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. మీరు కనుక ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు. అందుకని ర్యామ్ ఎక్స్పెన్షన్కి మనం ఎక్స్పెండ్ చేసినట్లయితే మన ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి అయితే మైనస్ అవుతుంది. కాబట్టి ర్యామ్ ఎక్స్పెన్షన్ అనేది మనకి అవసరం లేదు. 8GB అయితే ఎనఫ్ సరిపోతుంది. అలాగే బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 4500 mAh బ్యాటరీతో ఈ మొబైల్ వస్తుంది. అండ్ మనకి 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. బాక్స్లో ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఛార్జర్ని యూస్ చేసి ఛార్జ్ చేసినట్లయితే 0 to 100% మనకి దగ్గర 1 hour 10 minutesలో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ మనకి ఆరామ్స్ 1 full వర్కింగ్ డే అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఈ మొబైల్ మనకి 6nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్ ఉంటుంది. కాబట్టి 1 full వర్కింగ్ డే అయితే ఎంత హెవీగా యూజ్ చేసినా
వస్తుంది. అండ్ మనకి ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 12 మీద రన్ అవుతుంది బేస్డ్ ఆన్ ఫన్ టచ్ ఓఎస్. అండ్ ఈ మొబైల్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ చాలామంది అయితే ఇష్టపడతారు. అండ్ ఈ మొబైల్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తోనే వస్తుంది. అండ్ ఓవరాల్గా ఈ మొబైల్ ఎవరైతే కొనాలి అనుకుంటారో, వివోలో ఏ మొబైల్ కొనాలనుకున్నా నేను ఇచ్చే సజెషన్ ఫ్రెండ్స్, వివోలో మీరు ఏ మొబైల్ పర్చేస్ చేయాలన్నా మీ దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి మాత్రమే పర్చేస్ చేయండి. ఎందుకంటే వివోలో మీరు ఏ మోడల్ లాంచ్ చేసినా కానీ వీళ్ళు ఆఫ్లైన్ని టార్గెట్ చేస్తూ మొబైల్ని లాంచ్ చేస్తారు. ఆఫ్లైన్ని టార్గెట్ చేశారంటే మనకి ప్రైసెస్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ V25 మీకు 25,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో వస్తే మాత్రం మంచి ఆప్షన్ అయితే అవుతుంది. కాకపోతే వీళ్ళు 28,000 రూపాయల ప్రైస్తో అయితే ఈ మోడల్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. కాకపోతే మీరు ఆఫ్లైన్ స్టోర్లో అయితే బార్గెనింగ్ చేసి మీరు మొబైల్ అయితే తీసుకోవచ్చు. కానీ ఆన్లైన్లో కొంటే మాత్రం మీరు 28,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ అన్నీ ప్రతిరోజు అయితే మీకు అవైలబిలిటీ అయితే ఉండదు. అందుకని నేను చెప్తున్నాను, ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళి మీరు కనుక పర్చేస్ చేసే బార్గెనింగ్ చేసి ఖచ్చితంగా మీకు ప్రైస్ అయితే తగ్గించి ఆఫ్లైన్ స్టోర్స్లో అయితే ఇస్తారు. ఆఫ్లైన్ మోడల్స్ ఇవి మొత్తం కూడా గుర్తుపెట్టుకొని వివోలో మీరు ఏ మొబైల్ కొనాలనుకున్నా కానీ ఆఫ్లైన్లోనే పర్చేస్ చేయండి మీ దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నేను ఇచ్చే సజెషన్. అండ్ ఇంకా ఈ వీడియోని లేట్ చేయకుండా మొబైల్ని అన్బాక్సింగ్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారు కూడా చూసేద్దాం. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, వివో V25 బాక్స్ మనకి గ్రే కలర్తో అయితే కనిపిస్తుంది. అండ్ టాప్లో అండ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకి వివో V25 అని చెప్పి మోడల్ నెంబర్ని అయితే మెన్షన్ చేశారు. అండ్ టాప్లో చూసినట్లయితే మీకు నేను అన్బాక్సింగ్ చేస్తుంది 8GB ర్యామ్ 128GB స్టోరేజ్. అండ్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ని అయితే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. బాక్స్ బ్యాక్ సైడ్ ఎటువంటి స్పెసిఫికేషన్స్ కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేయలేదు. ఫటాఫట్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి మొబైల్ అయితే కనిపిస్తుంది. మొబైల్ని పక్కన పెట్టేసి బాక్స్ లోపల ఇంకేమి ఉన్నాయో కూడా చూసేద్దాం ఫటాఫట్. అండ్ బాక్స్ అయితే చాలా వెయిట్ అయితే ఉంది ఫ్రెండ్స్, అండ్ చాలా పెద్దదిగా కూడా బాక్స్ అయితే ఉంది. అండ్ బాక్స్ లోపల మనకి క్లియర్ కేస్ అయితే కనిపిస్తుంది. ఓపెన్ చేసిన వెంటనే చాలా క్లీన్ అయితే ఉంది. క్లియర్ కేస్ కాబట్టి వేసినా కానీ మనకి ఎటువంటి డిజైన్ అయితే పడవకుండా ఉంటుంది. అండ్ వారంటీకి సంబంధించిన కొన్ని పేపర్స్ అయితే ఉన్నాయి. అండ్ చార్జర్ కనిపిస్తుంది మనకి. ఈ చార్జర్ మనకి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అంటే దగ్గర 1 hour 10 minutesలో మీకు 0 to 100% ఫుల్ ఛార్జ్ అయితే ఈ మొబైల్ అవుతుంది. అండ్ Type-C కేబుల్తో ఈ చార్జర్ అనేది వస్తుంది. బాక్స్లో ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వస్తున్న మొబైల్స్లో ఛార్జర్ని అయితే స్కిప్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ సిమ్ టూల్ని కూడా మనకి ప్రొవైడ్ చేశారు బాక్స్లోనే. అండ్ మొబైల్ ఓవర్లుక్ చూసినట్లయితే పట్టుకుంటే ఫస్ట్ ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది చాలా ప్రీమియంగా అయితే ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫస్ట్. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది నాకు కింద కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. అండ్ బ్యాక్ సైడ్ మొత్తం మనకి గ్లాస్ బాడీ ఇది కనిపిస్తుంది. అలా కలర్ చేంజింగ్ ప్యానల్ అండ్ గ్లాస్ బాడీ అయితే మీకు బ్యాక్ సైడ్ మొత్తం ఇంక్లూడ్ చేసి తీసుకొచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. అవుట్లుక్ డిజైన్ అయితే వీళ్ళు ఆఫ్లైన్ని టార్గెట్ చేస్తూ తీసుకొని వస్తారు కాబట్టి మనకి ఇటువంటి డిజైన్ అయితే మనం ఎక్స్పెక్ట్ అనేది చేయవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మొత్తం మనకి బాటంలో మనకి వివో అని అయితే మెన్షన్ చేశారు. ఇన్ హ్యాండ్ ఫీల్ మరి ఎంత హెవీ అయితే అనిపించట్లేదు, చాలా బాగుంది. అండ్ కేస్ వేసినా కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. డిజైన్కి క్లియర్ కేస్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ కేస్ తీసేసి ఒక్కసారి మొబైల్ ఓవర్ లుక్ చూసినట్లయితే మనకి రైట్ సైడ్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బ్రాకెట్స్ అయితే రైట్ సైడే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. లెఫ్ట్ సైడ్ అయితే ఎంటీగా ఉంది. అండ్ బాటంలో చూసినట్లయితే మెయిన్ స్పీకర్ అండ్ ఛార్జింగ్ పోర్ట్ అండ్ సిమ్ ట్రే కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి సిమ్ ట్రేని ఓపెన్ చేసి చెక్ చేద్దాం. డబల్ స్లాటా లేదంటే త్రిబుల్ స్లాటా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ మొబైల్ మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు. ఏదో ఒకటి కాంప్రమైజ్ అయితే ఖచ్చితంగా అవ్వాల్సిందే, తప్పదు. అండ్ ఇంకా టాప్లో చూసినట్లయితే మనకి టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అరౌండ్ 30K వరకు అయితే ఈ బడ్జెట్ పెట్టాలి. మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో తీసుకొని వస్తాయి, ఇంకా బాగుండేది అనిపించింది నాకైతే. ఓవరాల్గా మొబైల్ డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. నాకైతే ఫీలింగ్ అనేది గుడ్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంక ఈ మొబైల్ని లేట్ చేయకుండా బూట్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే సెట్టింగ్స్ అన్నీ కంప్లీట్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను. ఫ్రెండ్స్, వివో V25 హోమ్ స్క్రీన్లో అయితే
ఉన్నాము. అండ్ మనకి రైట్ సైడ్ మెనూ అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ మనకి స్వైప్ చేసినట్లయితే నోటిఫికేషన్ బార్ అయితే లెఫ్ట్ సైడ్ ఉంది. అండ్ బ్లోట్వేర్ అయితే చాలా వరకు ప్రీ ఇన్స్టాల్ అయితే అయి ఉంది. ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్, మనకి ఈ బ్లోట్వేర్ మనకి అనవసరమైన యాప్స్ అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చా లేదన్నది కూడా ఒకసారి ఇప్పుడు చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి అన్ఇన్స్టాల్ ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు అనవసరమైన యాప్స్ ఉంటే మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోండి, మెమరీని ఫ్రీగా అయితే ఉంచుకోండి. ఎందుకంటే హైబ్రిడ్ సిమ్ స్లాట్ కాబట్టి ఇది కూడా బెనిఫిట్ అయితే అవుతుంది. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లో ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ చూసినట్లయితే మనకి ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ మనకి 8GB ర్యామ్ కదా, ఇంకో 8GB వరకు ర్యామ్ని ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు మన ఇంటర్నల్ స్టోరేజ్ని యూస్ చేసి. ఎనఫ్ ఫ్రెండ్స్, 8GB అయితే మీకు సరిపోతుంది. ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ అయితే ఆఫ్ చేసి అయితే ఉంచుకోండి. దిస్ ఈజ్ మై ఒపీనియన్. అండ్ చూసినట్లయితే ఈ మొబైల్ మనకి కెమెరా కూడా డిపార్ట్మెంట్ ఒకసారి చెక్ చేద్దాం. కెమెరాలో చాలా ఫ్యూచర్స్ అయితే వీళ్ళు కెమెరాలో ఇంక్లూడ్ చేసి అయితే తీసుకొచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాలో మనకి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనేది కెమెరా పరంగా అయితే ఈ మొబైల్లో అయితే ఉంటుంది. చూసినారు కదా, కెమెరాలో మనకి సపరేట్ వ్లాగింగ్ వీడియో రికార్డింగ్ చేసుకోవడానికి వ్లాగింగ్ డిపార్ట్మెంట్ అయితే సపరేట్గా అయితే వీళ్ళు బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా నుంచి అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఇంకా చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. డ్యూయల్ వ్యూ, లైవ్ ఫోటో, పెనోరామా, చాలా ఆప్షన్స్ అయితే వీళ్ళు కెమెరాలో అయితే తీసుకొని వచ్చారు. ఒకసారి వీడియో రికార్డింగ్ కూడా మనం ఎంతవరకు రికార్డ్ చేసుకోవచ్చు కూడా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. బ్యాక్ కెమెరా నుంచి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా మనకి 4K 30fpsలో వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఒకసారి ఫ్రంట్ కెమెరాని కూడా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రంట్ కెమెరా కూడా మనకి 4K 30fpsలో వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఏదైతే బ్యాక్ కెమెరాలో స్పెసిఫికేషన్స్ అండ్ ఫ్యూచర్స్ అన్నీ ఉంటాయి, మనకి ఫ్రంట్ కెమెరాలో కూడా ఆల్ ఫ్యూచర్స్ అయితే ఉంటాయి. అండ్ కెమెరా పరంగా మీకు ఈ మొబైల్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా కలిగిస్తుంది. అండ్ మీరు కనుక ఈ అరౌండ్ 25K బడ్జెట్లో మీరు మంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే మీకు సూటబుల్ అయితే అవుతుంది. అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.